రాష్ట్ర ఆర్థిక సంఘం. రాష్ట్ర ఆర్థిక సంఘం. స్టేట్ ఫైనాన్స్ కమిషన్. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏ విధంగా ఉంది, ఆ స్టేట్ ఫైనాన్స్ కౌన్సిల్ ఏ విధంగా ఉంది అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఆర్టికల్ భారత రాజ్యాంగంలో, మన భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ లేదా ప్రకరణ. ప్రకరణ అన్న, అధికరణ అన్న, నిబంధన అన్న ఆర్టికల్ అని ఇంగ్లీష్లో అంటారు అంతే. ప్రకరణ, అధికరణ, తర్వాత ఆర్టికల్ అనే పదం ఇంగ్లీష్లో, మళ్ళీ తెలుగులో ఇంకోటి నిబంధన అని కూడా అంటారు. ఇన్ని పేర్లతో పిలువబడేటువంటి మన భారత రాజ్యాంగంలోనే 243 క్లాజ్ 1. ఈ 243 క్లాజ్ 1 ఏం చెప్తుంది? పంచాయతీల ఆర్థిక స్థితి సమీక్షకు రాష్ట్ర ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన ఆర్టికల్ 243 క్లాజ్ 1 పంచాయతీల ఆర్థిక పరిస్థితికి, మరి అది గ్రామ పంచాయతా, మండల పంచాయతా, జిల్లా పరిషత్ ఇలాంటి లోకల్ గవర్నమెంట్స్కు సంబంధించినటువంటి పంచాయతీల మరి ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా, రిసోర్స్ ఎట్లా, అంటే వనరులు ఏ విధంగా సమీకరించుకోవాలి, ఇలాంటి అంశాలను గురించి వాటిని సమీక్షించుటకై మన భారత రాజ్యాంగ నిర్మాతలు భారత రాజ్యాంగంలో రాష్ట్ర ఆర్థిక కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటును గురించి తెలియజేసే ఆర్టికలే ఈ యొక్క 243.